అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు మనం చూడబోయే జాబ్ ఏంటంటే ఈ హ్యూజ్ జాబ్స్ అండి. 1, 2 కాదు, చాలా జాబ్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. దాంట్లో కూడా 5 డేస్ వర్క్ ఉంటుంది వీక్ కి. ఆ జాబ్స్ ఏంటో చూద్దామండి. చూడండి, ఇక్కడ మన జాబ్స్ చూస్తే టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండి. ఈ జాబ్స్ ఏంటి? టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఈ 1, 2 కదండి, చాలా ఉన్నాయండి. మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలోనే కాదు, అన్ని అంటే ఏంటి, కర్ణాటకలో ఉన్నాయి, కోల్కతాలో ఉన్నాయి అన్ని. ఇప్పుడు మనం మన హైదరాబాద్ అంటే మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి చూద్దాం. ఈ చూడండి, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ 0 to 5 years. చూడండి, ఇది ఎక్కడంటే ఒడిస్సా, భద్రక్ ఇలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తే కర్ణాటక ఈ జాబ్స్ అన్ని. చూడండి, చాలా జాబ్స్ 1, 2 కదండి. పోస్ట్ అయింది కూడా ఈ రోజే అండి. ఓకేనా? 27/7/2022. చూడండి, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మన హైదరాబాద్ది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చండి. మనం కర్ణాటక, బెంగళూరు అని కాదు, హైదరాబాద్ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. మీకు మన హైదరాబాద్ చెప్తున్నాను. మిగతా ఏదన్నా అంటే వేరే అప్లై చేసుకోవాలన్నా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, పల్వాంచ తెలంగాణ, కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్, కామారెడ్డి, నిర్మల్ తెలంగాణ, మంచిర్యాల్. ఇట్లా కింద స్క్రోల్ చేస్తూ ఉంటే చూడండి, తెలంగాణ, ఆదిలాబాద్, రామగుండం, సూర్యాపేట, నల్గొండ. ఓకేనా? నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయగానే చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇందాక మనం తెలంగాణ చూసాం, కర్ణాటక వాళ్ళకి చూసాం, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి, మదనపల్లి, మచిలీపట్నం, తెనాలి, ప్రొద్దుటూరు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, ఆదోని, నంద్యాలు. చూడండి, అన్ని ఉన్నాయి చూడండి, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, కడప, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం. ఇట్లా అన్ని ఉన్నాయండి. మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. అదే కాకుండా కంప్యూటర్ కమ్ ఆపరేటర్ జాబ్స్, ఆఫీస్ అసిస్టెంట్, ఇట్లా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇంకా చూడండి, మనకి చాలా జాబ్స్. ఇదిగోండి, సిల్వర్ లీఫ్ కార్పొరేషన్. ఇది కూడా ఇవన్నీ ఇప్పుడండి పోస్ట్ అయింది, 25/27. చూడండి, ఇవన్నీ ఈ మధ్యనే అండి పోస్ట్ అయింది. అవన్నీ చూడండి, 25th నుంచి 27th మధ్యలోనే అండి ఇవన్నీ మనకి అది జాబ్ అనేది ఓపెనింగ్స్ అయినాయి. ఓకేనా? మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పిన కదండి టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మనం చూడండి, అక్కడ అప్లై చేస్తాను, ఇక్కడ చూద్దాం అనుకోండి జాబ్. ఎక్కడ మదనపల్లిలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, ఇట్లా చాలా ఊర్లో ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత చూడండి, కిందకి రండి, స్క్రోల్ చేస్తే శాలరీ చూస్తే 18,500 నుంచి 24,000 పర్ మంత్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే ఇక్కడ ఒకటే, ఈ ఏరియాలో ఒక్కటే అండి నేను చెప్పేది. అంటే ఏంది, మన ఏలూరు, ఇక్కడ ఈ ఏరియా వరకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మదనపల్లి, ప్రొద్దుటూరు, చిత్తూరు, ఈ మధ్యన వరకే మనకి 100+ ఉన్నాయండి. 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మిగతావి అంటే ఏంటి, ఆ తెలంగాణలో ఉండేది, కర్ణాటకలో ఉండేది, ఇవన్నీ మనం చూసుకుంటే 1000+ ఉంటాయండి. నేను 650+ అని పెట్టినాను, కానీ 1000+ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పైన కూడా ఉండొచ్చు, 1500 వరకు కూడా ఉండొచ్చు వేకెన్సీస్. నేను మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీళ్ళకి ఒకటే చెప్పానండి. కంపెనీ నేమ్ వచ్చి మీనాక్షి అసోసియేట్స్. జాబ్ టైటిల్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఆర్గనైజేషన్ ప్రాపర్టీ టైప్ ఏంటంటే ప్రాపర్టీషిప్. సెక్టార్ చూస్తే ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఫంక్షనల్ ఏరియా వచ్చి కస్టమర్ కేర్ సర్వీస్. ఫంక్షనల్ ఏరియా వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే రిప్రజెంటేటివ్ కానీ. చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే మనం నీడెడ్ స్టాఫ్ మెంబర్స్ ఫర్ లార్జ్ సపోర్ట్ వర్క్ ఇన్ ఏరియా. ప్రొఫైల్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. లొకేషన్ నీడెడ్ 5 candidates from each city to establish a proper support work in that city. Message me to check yours availability to join from 30th of July. టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. 5 days ఏ వర్క్ అంటే 5 days ఏ వీక్ వర్క్ ఉంటుంది. సాటర్డే అనేది హాఫ్ డే, సండే మాత్రం హాలిడే అంటున్నారు. మండే టు ఫ్రైడే టైమింగ్స్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 10 AM to 6 PM వరకే.
విత్ స్టార్టింగ్ మినిమం ఫిక్స్డ్ శాలరీ 18,500 ఉంటుంది, ప్లస్ మొబైల్ అలవెన్స్ కూడా ఉంటుంది. నీడ్ టు టేక్ ఇన్బౌండ్ కాల్స్ ఆఫ్ ది కస్టమర్స్ హూ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అకౌంట్ ఓపెనింగ్. ఇక్కడ చూడండి, మనం చేయబోయే జాబ్ ఏంటంటే నీడ్ టు టేక్ ఇన్బౌండ్ కాల్స్ ఆఫ్ ది కస్టమర్ హూ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అకౌంట్ ఓపెనింగ్. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదండి మనం, ఏది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వాటిలో ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ వాటిల్లో ఏదైనా బ్యాంక్ అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు దాన్ని రిజాల్వ్ చేస్తామండి. వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. చూడండి, ఇన్బౌండ్ కాల్స్ అంటే అర్థం అదేంటి అంటే ఏంటంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు, మనం అందరికి కాల్ చేసి మా బ్యాంక్ అకౌంట్ మా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఇట్లాగా మీకు ఏమైనా ఫైనాన్స్ కావాలా అయ్యాడి మనం అడగమండి. అవి అవుట్ బౌండ్ కాల్స్ అంటే మనం ఫోన్ చేసి వాళ్ళు అడగడం. ఇన్బౌండ్ కాల్స్ అంటే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, అప్పుడు మనం ఏం చేస్తామంటే డౌట్స్ క్లియర్ చేస్తాం. ఓకేనా. నీడ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ మేక్ దెమ్ కంప్లీట్ దేర్ అకౌంట్ ఓపెనింగ్ సక్సెస్ఫుల్లీ. కెన్ మేక్ పార్ట్నర్స్ టు హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ పర్ మంత్. అంటే ఇంకా మనం ఎక్కువ చేసే టార్గెట్స్ ఇంకా ఎక్కువ మనం చేస్తే వర్క్ మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి అంటున్నారండి. నో టార్గెట్ బేస్డ్ వర్క్, టార్గెట్ ఏమి ఉండదు అంటున్నారు. మెయిన్ చూడండి, టార్గెట్ బేస్డ్ వర్క్ కాదు అంటున్నాడు. నో రిజిస్ట్రేషన్ ఛార్జెస్, నో ట్రైనింగ్ ఫీ. Need to have a small training from the contact person given below and he or she will select according to their observation. ఓకేనా. మనకేంటంటే ఒక చిన్న ట్రైనింగ్ ఉంటుంది అంటున్నారు, అంటే మనకు తెలియదు కదండి ఇవన్నీ, అందుకని ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు. చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోమంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు మనం అప్లై చేసుకోవచ్చు అండి. 12th పాస్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ, గ్రాడ్యుయేషన్లో ఏది ఉన్నా పర్లేదండి, బీఈ కానీ బీటెక్ కానీ ఏది ఉన్నా పర్లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూస్తే మదనపల్లి, మచిలీపట్నం, ఇందాక చెప్పాను కదండి, ఇది ఒక్కటే కదా, ఇంకా చాలా ఉన్నాయి. కీ స్కిల్స్ ఇన్బౌండ్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు లాంగ్వేజే అండి. నేచర్ ఆఫ్ వర్క్ ఫుల్ టైం ఇవ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చిన చూడండి. ఓకేనా, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. శాలరీ ఆల్రెడీ చెప్పాను, మంత్లీ ఓపెనింగ్స్ చెప్పాను. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిని అప్లై చేసుకోవచ్చు అంటే ఏజ్ చూడండి 19 to 38 మధ్యలో ఉండాలి అంటున్నారు. చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే మనం ఏం చేయాలంటే పర్సన్ నేమ్ ఇచ్చినారు, స్వస్తిక్ కిరణ్ అనేసి అతని నెంబర్ ఇచ్చినారు, దీనికి మనం ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే మెయిల్ అయినా చేసి. దీనికి చూడండి, ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ అప్లై ఉంది కదండి, ఈ అప్లై దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి నేషనల్ కెరియర్ సర్వీస్లో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. లేకపోతే ఏం చేయాలంటే మనం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ న్యూ యూజర్ అనుకుంటే కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనం జాబ్ సీకర్ని పెట్టి మనం ఐడి అంటే ఏంది, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఏదో ఒక ఐడి అనేది ఇవ్వాలండి. ఇట్లా ఇచ్చేసి ఆ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే, లేకపోతే అదర్స్ అని కొట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా కానీ ఎంటర్ చేసుకొని చెక్ చేసి నెక్స్ట్ అనేది కొడితే మనకి ఏంటంటే ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మనం ఎన్సిఎస్లో నేషనల్ కెరియర్ సర్వీస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటాము. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతామండి. అప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, మనం లాగిన్ అయ్యి లాగిన్ అవ్వగానే అప్లై అని వస్తుంది, అప్లై చేసేసుకోవడమే మనము. ఓకేనా. చూడండి, ఈ జాబ్కి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉందండి. 12th పాస్ అన్నారు కాబట్టి 12th పాస్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అందరికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి జాబ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, ఓపెనింగ్స్. అందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని మీరు జాబ్ సాధిస్తారని నమ్మకం నాకు ఉందండి. ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టుంటాను, మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.